రాధ విషయంలో దమయంతి అయితే రోజుకొక రకంగా అయితే ఏదో ఒక గొడవ చేస్తూనే ఉంటుంది. ఇంకా నిందపడ్డ వాళ్ళు ఇంట్లోకి రాకూడదని, వాళ్ళకి భోజనం కూడా బయట పెట్టాలని చెప్పనని అంటుంది. ఇంకా విక్రమ్ కృష్ణ అయితే ఇంకా దుర్గా అప్డేట్ మొత్తం ఇంకా రౌడీల ద్వారా నాకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ దుర్గా గురించి కావాలి అని చెప్పని ఇన్ఫర్మేషన్ అయితే పెడతాడు. ఇంక వాడు ఏం చేస్తున్నాడు, అలాగే వాడి హ్యాబిట్స్ ఏంటి అన్నట్టుగా మొత్తం అయితే ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. ఈ లోపల ఇంకా ప్రియా అయితే ఇంకా రాధని కిచెన్లోనే పడుకునేలా చేశాను అని చెప్పని దుర్గాకైతే ఫోన్ చేస్తుంది. కనీసం ఫోన్ చేశానని రెస్పెక్ట్ కూడా లేకుండా వీడు చెప్పు అలా మాట్లాడుతున్నాడు అని చెప్పి అనేటప్పటికీ ఇంకా అక్కడ పడుకొని ఉంది అని దుర్గాకైతే ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇంకా దుర్గా అయితే నా ఆరాధ్య దేవతని అక్కడ నేను ఉంచను, నేను తీసుకొచ్చేసుకుంటాను అని చెప్పనని ఇంకా దుర్గా అయితే బయలుదేరి వస్తాడు. కానీ ఇంకా అక్కడికి వచ్చేసరికి ఇంకా రాధతో పాటే ఇంకా రాధ ఎక్కడుంటే అక్కడే నాకు అన్నట్టుగా రాధ వనవాసం లెక్కలో ఉంటే ఇంకా విక్రమ్ కృష్ణ కూడా తన దగ్గరే తనకి కాపలాగా అయితే ఉంటాడు. ఇంకా ఉదయానికల్లా అయితే ఇంకా భోజనం తినండి అని చెప్పి టిఫిన్ తినండి అని చెప్పి అన్నా కానీ అది కూడా ఒక పని ఆవిడకి అన్నట్టుగా బయట పెడుతూ ఉంటే ఇంకా విక్రమ్ కృష్ణ కూడా పాట పాడుకుంటూ ఇంకా రాధ ఎక్కడ కూర్చుంటే అక్కడే తింటానన్నట్టుగా అక్కడ కూర్చుంటాడు. అంటే ఒక భార్యకి భర్త ప్రతి విషయంలోనూ చాలా తోడుగా ఉంటాడు. ఇంకా అదంతా చూస్తూ అయితే ఇంకా సునంద నందగోపాల్ అయితే వద్దురా, ఈ ఇంట్లో మీరు అసలు ఉండొద్దు, మీరిద్దరూ ఎటైనా వెళ్ళి బతకండి, అక్కడైనా మీరిద్దరు లక్షణంగా ఉండారు అంటే నాకు అదే చాలు, ఇక్కడ మీ ఇద్దరు ఇలా బాధపడుతూ ఉంటే కన్నవాళ్ళగా మేము బాధపడలేము అని చెప్పనని ఇంకా విక్రమ్ కృష్ణకి ఇంకా రాధను పట్టుకొని సునంద అయితే ఏడ్చేస్తుంది. ఇంకా అలా చెప్పిన తర్వాత అయ్యో అమ్మ, ఇది రాధ మీద పడ్డ నింద, అయినా నేను రాధ విషయంలో నేను నమ్మలేదు కదా, నా భార్య ఎలాంటిదో నాకు తెలుసు అన్నట్టుగా ఇంకా విక్రమ్ అయితే చెప్పిన తర్వాత ఏంటి విక్రమ్ కృష్ణ, నీ భార్యని నిరూపించుకోలేక ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నావా అని చెప్పని మళ్ళీ దమయంతి అక్కడ ఒక సీన్ అయితే క్రియేట్ చేస్తుంది. నీకు భయపడి అలాగే నా భార్య తప్పు చేసింది అని చెప్పని నేను వెళ్ళట్లేదు, మా అమ్మ వాళ్ళు ఇలా వద్దు, ఈ కష్టాలు వద్దని అంటున్నారు అంతే తప్పక నీకు భయపడి నేను వెళ్ళట్లేదు అని చెప్పని విక్రమ్ కృష్ణ